జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. అధ్యక్షులు మరియు సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రెవెన్యూ డెవలప్మెంట్ డివిజనల్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ భీమవరం సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉపకార వేతనానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శాసనసభ్యులు అలాగే పట్టణంలోని ముఖ్యమైన వ్యక్తులు అందరూ వచ్చి పర్సంటేజ్ విషయంలో కూడా మరి అంతకంతకు ఎక్కువ తెప్పించుకుంటూ ఈ సంస్థ ఇచ్చిన ఆ చిన్న బహుమతికి మీరందరూ కూడా ఉపకార వేతనముల ప్రధానోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజలి గారికి, అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అడ్డోగర్ వారికి అందరికీ, అలాగే మరి ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన పిల్లలకు తల్లిదండ్రులందరికీ నా నమస్కారం. మరి ఈ కార్యక్రమాన్ని గత 25-27 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. మరి ఎందరో పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజున మరి మా పెద్దలు ఇటువంటి కార్యక్రమం తలపెట్టి చేయటం, దాన్ని కంటిన్యూ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మరి కొత్తగా 4 సంవత్సరాల నుంచి మరి శనివారం నాడు కూడా ఉదయం నిరుపేదలకు ఉచితంగా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లాస్ట్ కృష్ణా పుష్కరాలప్పుడు కూడా మరి 1,00,000 మంది పైన అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మరి మేము సమితి సభ్యులు సొంతంగా అక్కడ ఆహారం తయారు చేసి పెట్టడం జరిగింది. మరి అలా ఎన్నో సేవా కార్యక్రమాలు దేవుడితో మరి ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు జరిపించుకోవాలి. అలాగే 25-27 సంవత్సరాల నుంచి 3 కోట్ల రూపాయలు ఉపకార వేతనం రూపంలో ఇవ్వడం జరిగింది. అలా అయ్యే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా సుమారు 11 లక్షల పైన ఉపకార వేతనాలు ఇస్తూ మరి ఇంకా సేవా కార్యక్రమాలు ఇస్తూ కూడా ఈ సంవత్సరం మన పార్కు కలెక్టర్ మేడం గారు సమితి నుంచి డెవలప్ చేయమని అడిగితే సమితి నిధులు మరి తక్కువగా ఉన్న కారణంగా అలా చేయకుండా మరి నా సొంత నిధులతో సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్క్ కానీ మరి ఇక్కడ అల్లూరి సీతారామరాజు దగ్గర మన అప్పుడు విగ్రహం ఓపెన్ అయినప్పుడు బ్రిడ్జి కానీ అలాగే రిటర్నింగ్ వాల్ కానీ ఇటువంటివన్నీ కూడా నా సొంత నిధులతో మరి చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సౌహృదయంతో చేస్తుంటే ఆ దాతలు కూడా మరి అందరూ కూడా మరి మీకు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికపై మా శాసనసభ్యులు రామాంజలి గారు, మా
ఆర్టీఓ గారు, నా మిత్రులందరూ కూడా 1998లో స్థాపించాం. అప్పటి నుండి ఇప్పుడు మనం చూస్తున్న కార్యక్రమం దిగ్విజయంగా నడుపుతున్నాం. సుమారు 10 లక్షల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పెద్దలకి, ఈ స్థలం మున్సిపాలిటీ ద్వారా తీసుకోవడం జరిగింది. అందులో ఆ రోజున సీఎంగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలు వెళ్ళి సీతారామరాజు సేవా సమితి తరఫున ఒక మెమోరియల్ లాంటిది స్థాపించాలని అనుకున్నప్పుడు ఆయన, మీరు ఎక్కడైనా సైట్ ఉంటే చూసుకోండి, ఆ సైట్ మీకు ఇస్తాను అని చెప్పారు. అప్పట్లో ఈ సైట్ గురించి పెద్దలు అడిగినప్పుడు, మేము జీవో ఇస్తున్నాం కదా, మీకు ఎల్లప్పుడూ మీ కిందే ఉంటుంది, మీరు దాని మీద మీ ఇష్టం ఇచ్చినట్టుగా ప్రజల చేత తీసుకున్న సొమ్ముతో ఈ బిల్డింగ్ నిర్మించుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సుందరమైన భీమవరం బిల్డింగు ప్రజల చేతే నిర్మించబడింది, ప్రజల యొక్క సొమ్ముతోనే నిర్మించబడింది. గవర్నమెంట్ ద్వారా కానీ మున్సిపాలిటీ వారి ద్వారా కానీ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోవడం జరగలేదు. రెండవది ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి కార్యక్రమాల్లోని పాలు పంచుకుంటుంది సీతారాముల సేవా సమితి. అందుచేత ఈ మధ్యకాలంలో కొన్ని రెన్యూవల్ అవ్వటం డిలే అయిన కారణంగా మా శాసనసభ్యులు ముఖ్యంగా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ దీన్ని ముందుకు నడిపడానికి సిద్ధంగా ఉన్నారైనా మాకు ఆ రకంగా కూడా వారు అనేక విధాల సహకరిస్తున్నారు. వారికి సరైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండవది, మున్సిపాలిటీకి ఈ స్థలం వల్ల సుమారు 3 లక్షల పన్ను కడతారు. ఎందుకో చూడండి, అదే ఈ స్థలం ఖాళీగా ఉన్నట్టయితే అన్ని స్థలాలు కూడా గోల్డ్ రెవెన్యూ రావాల్సింది పోయి దానికి అమౌంట్స్ ఖర్చు అవుతుంది. కానీ ఈ స్థలం మాకు ఇచ్చినందువల్ల పన్ను రూపాయన కూడా 3 లక్షల వరకు ఇస్తున్నాం. అందుచేత మా ఆర్టీఓ గారు అందరూ కూడా దీన్ని సహకరించి త్వరలో మా కార్యక్రమంలో పాల్పంచుకొని ఇది రెన్యూవల్ అవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి, గవర్నమెంట్ వారికి కూడా, మున్సిపాలిటీ కమిషనర్స్ అందరికీ నేను విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారికి మన సంస్థ గురించి తెలుసు. మన మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ గారు ఆయనకి చిన్న విన్నపం ఏంటంటే, కన్స్ట్రక్షన్ అంతా కూడా పబ్లిక్ డొనేషన్స్తోనే చేయడం జరిగింది. ఆనాడు చీఫ్ మినిస్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ 25 years, పూర్వం 99 years వల్ల 25 years మినిమం చేశారు కనుక 25 years ఇచ్చి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్తున్న వాడు దాన్ని మా లెటర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ పాలసీలో ఈ ఇటువంటి ప్రైవేట్ అన్నీ కూడా స్టేట్ పాలసీ తీసుకుని ఆపడం జరిగింది. అది గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. అది కాకుండా ఆర్టీఓ వరకు నేను తెలియజేసింది ఏంటంటే, ప్రతి ఈ సంవత్సరంకే కాకుండా గతం నుంచి కూడా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడానికి ఈ సంస్థని సుమారు 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన అప్లికేషన్లో మనం ఒక ఏరియా లిమిట్ లేదు, కులం లిమిట్ లేదు, ఇటు ఈస్ట్ గోదావరి, ఇటు వెస్ట్ గోదావరి, ఇటు కృష్ణ, అప్రాంట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ సుమారుగా 300 మంది తీసుకోవడం జరుగుతూ ఉండేది దాకా. అది కూడా ఎలా అంటే, మా సభ్యులు డొనేషన్స్ ఇచ్చి ఆ డొనేషన్ సరిపోకపోతే దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఈ సంస్థలో ఈ మ్యారేజ్ ఫంక్షన్లో వచ్చిన డబ్బులు దాన్ని 9 లక్షలైనా 10 లక్షలైనా యాడ్ చేసి
ఇవ్వడం చెప్తాం తప్ప ఒక్క అప్లికేషన్ కూడా ఎప్పుడు కూడా ఎలిజిబుల్ ఉన్న విద్యార్థులకి నిరాకరించలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దీని మీద వచ్చిన ఆదాయం అది కాకుండా మా మెంబర్స్ అందరూ కూడా ఇచ్చే డొనేషన్స్తో సుమారుగా సంవత్సరానికి 40 లక్షల రూపాయలు మనం పబ్లిక్ కోసం పేద విద్యార్థులు. ఇప్పుడైతే సీఎం గారు P4 పెట్టారు. ఈ అల్లూరి సీతారామరాజు సేవా సమితిలో పెద్దలందరూ 27 సంవత్సరాల నుంచి గత 27 సంవత్సరాల నుంచి కూడా ఈ P4 పథకం అనేటువంటిది అప్పట్లోనే మేము ఇక్కడ ప్రవేశపెట్టి చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఈ విషయం కూడా మరి ఆర్డీఓ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సేవా సమితి చేసేటువంటి కార్యక్రమాలు ఇదే కాకుండా విపత్తులు వచ్చినా ఏదన్నా సహాయం కావాలన్నా అన్నిటిలో కూడా మరి సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో ఆయన పర్సనల్గా ఇస్తుంటారు. మిగతా వాళ్ళ చేత కూడా అందరినీ మొబైలైజ్ చేసి మరి పెద్దలు అప్పట్లో మరి సత్యనారాయణ రాజు గారు కూడా ఈ సంస్థకి ఎంతో కృషి చేయడం జరిగింది. అప్పట్లో కనుగోలు సత్యనారాయణ గారు ప్రస్తుతం గౌరవ అధ్యక్షులైన ఆయన పూర్వ అధ్యక్షులు కూడా. అటువంటి వ్యక్తులందరూ పెద్దలందరూ ఎంతోమంది పెద్దలందరూ పనిచేసినటువంటి ఈ సంస్థలో మరి ఈ మరి 12-13 లక్షల రూపాయలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా తీసుకుంటున్నందుకు మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దాతలకి కన్నా ముందు మరి మీరు తీసుకునే వాళ్ళకే నేను ధన్యవాదాలు తెలియజేసే ఉద్దేశంతో పెద్దలందరూ కూడా ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక సూర్యనారాయణ రాజు గారు చెప్పినట్టు మీరు ఒక ఉత్తరం రాయండి, ధన్యవాదాలు, మిగతా దాతలు కూడా ఎదరికొస్తారని చెప్పారు. మీరు ఎంకరేజ్మెంట్ ఉండాలి, మీరు ఇంకొకరు చదివించాలి, మీరు ప్రయోజకులు అవ్వాలి, మీ తల్లిదండ్రులకి మీకు మంచి పేరు తీసుకురావాలి. ఈ పథకం తీసుకున్నందుకు మీ అందరూ ఈ సంస్థకు కూడా పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా మంచి ఉన్నత భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. 27 సంవత్సరాల క్రితం నాటిన మొక్క ఈరోజు వృక్షమై ఇంతటి స్థితికి వచ్చిందంటే గత 14 సంవత్సరాల నుంచి సుబ్బరాజు గారు అలాగే అనేక ప్రముఖులు ఈ సంస్థ గురించి కష్టపడి చేశారు. అలాగే వీరందరూ చేసిన కృషికి ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది తయారవుతున్నారు. ఇంకా వచ్చే తరంలో కూడా ఇంకా 10 మంది డోనర్లు పెరిగి ఇంకా 10 మందిని స్టూడెంట్స్ని ఇక్కడ చదివించేటట్టుగా ప్రోత్సాహం కలిగించాలని పురప్రముఖులకి అందరికీ చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ సూర్య గారు మాట్లాడు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి సాంస్కృతిక కేంద్రం ద్వారా ఈరోజు పేద విద్యార్థులకి ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం, సృజనాత్మకతని వెలికి తీసి ఈరోజు ప్రపంచంలోనే దేశంలోనే మరి ఆకాశంలో భూమిలో సగం అంటారు మహిళల్ని. మరి ఈవేళ మహిళల్లో ఈరోజు ఆదరణ చూస్తే 3 వంతులు మహిళలే ఉన్నారు. 2029 తర్వాత డీలిమిటేషన్ వస్తుంది. 33% రిజర్వేషన్తో మీరు చట్టసభల్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో కూడా 50% మీకు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. మరి ఈరోజు మరి మహిళలు వంటింటికి పరిమితం కాకుండా మరి అటు డిఫెన్స్లో కానివ్వండి, ఇటు ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, అటు రైల్వేలో కానివ్వండి, అటు మన ఐపీఎస్లుగా, ఐఏఎస్లుగా, ఇండస్ట్రీస్లుగా మరి ఎన్నో రకాల్లో వారి అభివృద్ధిని, ఉన్నతిని మనందరం కూడా చూస్తున్నాం. మరి ఎన్టీ రామారావు గారి గుండం కథలో నిద్ర మరి తన ప్రాణాన్ని తుమ్మప్రాయంగా చెల్లించి మరి విప్లవ జ్యోతి, అమరజీవి, స్వతంత్ర వీరుడు, స్వరాజ్య బాలుడు మరి మన బ్రిటిష్ పాలకుల కమదాస్థాల నుంచి భరతమాతం దాస శృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు మరి ఆయన యుక్త వయసులో మరి పెళ్లి కాకముందే ఆయన 25 ఏళ్ల వయసులో వీరమరణం పొందడం జరిగింది. మరి ఆటవికుల కోసం, అనాగరికుల కోసం, గిరిజనుల కోసం ఆ రోజు స్వాతంత్రోద్యమ కాలంలో మరి వాళ్ళందరిలోని ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలించాలని చెప్పి
మరి ఆ రోజున ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం మరి అల్లూరి సీతారామరాజు సేవా సమితి సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ఈ ఉపకార వేతనాలు ఇవ్వడం అనేది మరి ఆయన ఆత్మశాంతి కలగజేస్తుంది. మరి మీరందరూ కూడా ముక్త కంఠంతో జోహార్ సీతారామరాజు అననమ్మ తల్లి, జోహార్ సీతారామరాజు, జోహార్ సీతారామరాజు, జోహార్. రాజకీయం కూడా అంతే. నేటి సమాజంలో ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎవరిని అడుగుతున్నారో ఈ సేవా సమితి గురించి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నారు. అవునా కదా? అంటే ఎంత రాజకీయం అనేది ఎంత అవసరమో మహిళలు కూడా మరి విద్యార్థులు కూడా గుర్తించాలి. మన ఉప ముఖ్యమంత్రి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత. ఆయన జనసేన పార్టీ శాసనసభ్యులు, నేను జనసేన పార్టీ తరఫున చిత్ర కార్పొరేషన్ చైర్మన్. మరి ఆయన నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఏదో 5 స్టార్ హోటల్లోనో లేదా పిఠాపురంలోనో లేకపోతే ఇంకో కడపలోనో పులివెందుల్లోనో చేసుకోలేదు. ఆయన గిరిజన సమక్షంలో ఆడేరులో అరకులో చేసుకున్నాడు. అంటే నక్సలైట్లు మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణప్రయోగం లేకుండా మరి ఆయన అక్కడ సంచరించడం జరిగింది. అక్కడ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం కూడా జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఆ గిరిజన కూటాల్లో కానీ గిరిజన తండాల్లో కానీ ఎక్కడా కూడా విద్యుత్ వెలుగులు లేవు, అలాగే రోడ్లు లేవు. డోలీ పోతలతోటి మరి వాళ్ళు నరకయాతన పడేవారు. వాళ్ళు మన ఈ ఆధునిక సమాజంలో అలా అడుగు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో జంతువుల్లాగా జీవితాలు గడిపే పరిస్థితి. అటువంటి మరి ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా, ఏ అధికారి కూడా మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి సంచరించడం అనేది మరి అదే వాళ్ళందరినీ వాళ్ళతో మమేకం అవడం అనేది నాకు ఊహ తెలిసాక, స్వాతంత్రం వచ్చాక ఏ రాజకీయ పార్టీ చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, ఏ అధికారి కూడా చేయలేదు. అది ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ మాత్రమే సీతారామరాజు రూపంలో, అల్లూరి సీతారామరాజు రూపంలో మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. కొన్ని వేల కిలోమీటర్లు అక్కడ అరకు, పాడేరు, అలాగే మన్యం జిల్లాల్లో మరి ఆయన రోడ్లు విస్తరించడం జరిగింది. అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అలాగే అక్కడ అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, అలాగే మిగతా వాళ్ళకి కావాల్సిన మరి ఎన్నో సౌకర్యాలు సదుపాయాలు కల్పించడానికి మరి ఆయన ముందుకెళ్ళడం జరుగుతున్నారు. మరి ఈరోజు ఇప్పుడు అంతా ప్రపంచీకరణ అయిపోయింది, పోటీ ప్రపంచం అంతా అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది, ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు అంతకుముందు మా చిన్న వయసులో చదువుకునే వాళ్ళు తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ. ఈరోజు చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, ఉద్యోగాలు తగ్గిపోయాయి. మరి ఈరోజు ప్రైవేటైజేషన్లో, కార్పొరేట్లో మీకు అంతా కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఫేస్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, ఇవన్నీ మనం అలవర్చుకుంటేనే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ పోగొట్టుకుని సిటీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం ఇప్పుడు మేము రాజకీయ నాయకులుగా చూడండి, మళ్ళా ఉపన్యాసం మీరు ఇవ్వగలరా? ఏంటమ్మ తల్లి ఇవ్వగలరా? ఇలా అనర్గలంగా మీరు మాట్లాడగలగాలి. ఏంటి మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు మాలాగా ఏంటి ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయగలగాలి. ఫేస్ చేయగలిగితేనే ఇప్పుడు మీరు అల్లు అర్జున్ చూశారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ని చూశారు, అలాగే మహేష్ బాబుని చూశారు, అలాగే ప్రభాస్ని చూశారు. మరి వీళ్ళందరూ కూడా ఏంటి, కోహ్లీని, ఇలాగ ఎంతోమంది స్పోర్ట్స్ మెన్ చూశారు. వాళ్ళందరూ కూడా ఏంటి, ఆల్రౌండర్స్ అనమాట. మల్టిపుల్గా వాళ్ళు యాక్టివిటీ ఉంటుందన్నమాట. ఒకదానికి పరిమితం అవ్వడాడు, ఒక 4-5 రకాలు చూపించారన్నమాట. ఆ చూపించడం వల్ల వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో మరి అభివృద్ధి చెంది ఉన్నతంగా ఎదిగారు. మరి అందుకని మనం కూడా, మీరు కూడా ఏదో చదివామో అంటే బాయిలర్ కోడిలా ఉంటాం కాదు, నాటు కోడిలా ఉండాలి, పందెం కోడిలా ఉండాలి. మీరు అందరూ కూడా ఏంటి అంటే ఇప్పుడు అంతా కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది.
ఏంటి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారంటే పాలగూడలో పెట్టినట్టు కోడి ఫారంలో పెట్టినట్టు పెట్టేస్తున్నారు మిమ్మల్ని అందరినీ కూడా. ఇంట్లోనే అదే పరిస్థితి, స్కూల్స్ కాలేజీల్లో కూడా, రెసిడెన్స్ స్కూల్స్ రెసిడెన్స్ కాలేజీల్లో కూడా అదే పరిస్థితి. ఆఖరికి ఏమవుతుంది, కటింగ్ చేసేస్తారన్నమాట మిమ్మల్ని. ఏంటి అంతా పెట్టి కటింగ్ చేసేస్తారన్నమాట. అందుకని మీరు అందరూ కూడా ఏంటంటే న్యాచురల్గా ఉండాలి. మీరు అందరూ కూడా అటు స్పోర్ట్స్ కానివ్వండి, అటు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇటు ఇది మన నేను చెప్పినట్టు మల్టిపుల్ ఇది విధంగా కానివ్వండి, మీరు ఎదగాలి, పెరగాలి. మరి ఈ దేశం మరి ఇటు మన అమరావతి మన చంద్రబాబు నాయుడు గారు మరి పరిశ్రమలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి తీసుకురావడం జరుగుతున్నది. మరి అలాగే మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఏమంటాడంటే ఎంటర్ప్రెన్యూర్, ప్రతి కుటుంబంలోని ఒక మహిళని ఎంటర్ప్రెన్యూర్గా మార్చేస్తానని చెబుతున్నాడు పీపోల్లో భాగంగా. అమ్మ తల్లి, మీరు అందరూ కూడా చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సంబంధికులే మా సొంత మనుషులుగానే మిమ్మల్ని భావిస్తున్నాం, మా అక్కా చెల్లెలుగానే మిమ్మల్ని భావిస్తున్నాం. ఏంటి మీరు ఎప్పుడైనా సరే ఈ నగదు పురస్కారాలకో లేదా స్కాలర్షిప్లకో ఇక్కడికి రావటం కాదు. మీకు ఏ ఆపద ఉన్నా సరే, ఏ కష్టం ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ నష్టం ఉన్నా సరే ఈ సేవా సమితికి రావచ్చు. మీరు వచ్చి మీ యొక్క కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందిని, బాధని చెప్పుకోండి. చెప్పుకుంటే మేము అధికారుల దృష్టికో, ప్రజాప్రతినిధుల దృష్టికో తీసుకెళ్ళి మీ కష్టాలు, మీ బాధలు, ఇబ్బందులు తీర్చడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాం. ఏంటి మీరందరూ కూడా దయచేసి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి, శారీరక ఒత్తిడి తగ్గించుకోవాలి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి, నిత్యం వ్యాయామం చేయాలి, అలాగే మెడిటేషన్ కూడా చేయాలి. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చిన భీమవరం శాసనసభ్యులు పుల్లపర్తి రామాంజనేయులు గారికి, అదేవిధంగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూర్య గారు చాలా మంచిగా ప్రసంగించారు. సార్ కూడా నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా మనకు ఇక్కడ అల్లూరు సీతారామరాజు సేవా సమితి కొత్త కార్యవర్గము ఇప్పుడు మనకు నియామకం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇంకా ఈ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మన ఈ సేవా సమితి ప్రెసిడెంట్ గాదిరాజు సుబ్బరాజు గారు, అదేవిధంగా సెక్రటరీగా సుబ్రహ్మణ్యం రాజు గారు, అదేవిధంగా కొత్తగా నియామకమైన మెంబర్స్కి మీరు మరిన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ చాలా చూశాను. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ దగ్గర కానీ, మన పార్క్స్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా మనకు బ్లడ్ బ్యాంక్ క్యాంప్స్ నిర్వహించడం కానీ, మీరు చేసే అన్ని కార్యక్రమాల కంటే ఈరోజు చేసే ప్రోగ్రాము అత్యుత్తమైనది. ఎందుకంటే విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇది చాలా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది వాళ్ళ చదువు విషయంలో. మీరు కూడా ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్స్ తీసుకుంటున్నారో మీరు రాబోయే 5 to 10 yearsలో మంచి పొజిషన్స్లో ఉండి మీరు కూడా డోనర్స్గా ఈ సేవా సంస్థ కార్యక్రమాలని మరింత విస్తరిస్తారనేసి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి విస్తరించాలనేసి కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏఎస్ఆర్ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి నా నమస్కారాలండి. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి అల్లూరి సీతారామరాజు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తుంది. ఈ స్కాలర్షిప్లు అన్నవి కులమతాలకు అతీతంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. మీకే కాకుండా ప్రతి సంవత్సరం కేఎస్ఆర్ నగర్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. అందులో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల్లో అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు మనం సంతనం నుంచి కడటం జరుగుతుంది. అలాగే ఇదివరకాలకి స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్కి ఇచ్చాం, ఎలిమెంటరీ స్కూల్స్కి వాటర్ ట్యాంక్ అవి ఇచ్చాం. మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము వంకావారిగూడెంలోని వెదురు నగరంలోని గిరిజన పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వెదురు నగరంలో ఉన్న గిరిజన పాఠశాల యాజమాన్యం వాళ్ళ హాస్టల్కి రైస్ కావాలి, మాకు 1 టన్ రైస్ సప్లై చేయమని అడిగారు. మేము వెంటనే ఒక 50,000 రూపాయలు వాళ్ళకి రైస్ కొనుగోలు చేసి వాళ్ళకి అందించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా అలా గిరిజన విద్యార్థులకు కూడా మేము
సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము ఇంతలా నిర్వహించడానికి ముఖ్య కారణం దాతలు వాళ్ళ సహకారం, అలాగే పట్టణంలో ఉన్న పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం స్కాలర్షిప్లు ప్రధానోత్సవానికి డోనర్స్ సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వరుసగా ముందుగా చదువుతారు. గాజరాజ్ సుబ్బరాజు గారు, ప్రెసిడెంట్ ఏఎస్ఆర్ సేవా సమితి, 1,02,000 రూపాయలు. డాక్టర్ పివి రాజు ఫౌండేషన్ కేవీ విష్ణురాజు గారు 1,00,000 రూపాయలు. శ్రీ కేకేఆర్ గాంధీరాజు గారు 50,000. గోకరాజు రుక్మిణి గారు, వైఫ్ ఆఫ్ జి నరసింహరాజు గారు, జోలపాలెం 25,000. శ్రీ అల్లూరి పద్మరాజు గారు, బ్యాటరీ పద్మరాజు గారు 25,000. వినమతి వెంకటేశ్వరరాజు పివి గారు 25,000. మా సమితి ఉపాధ్యక్షులు మంతిన వెంకట నరసింహ సీతారామరాజు గారు 25,000 రూపాయలు. గుట్టుముక్కల సుబ్బరాజు మెమోరియల్ ట్రస్ట్ వెంప భీమరాజు గారు 20,000. పొత్తూరి బాబురాజు గారు 20,000. మా సమితి ఉపాధ్యక్షులు యు వేణుగోపాలరాజు గారు 15,000. ఓపిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర గారు కోఆప్టెడ్ మెంబర్ 11,000. పెనుమచ్చ సత్య శ్రీనివాస్ గారు శ్రీరాంపురం 10,616 రూపాయలు. గాజరాజ్ కమలావతి గారు ఏఎస్ఆర్ నగర్ 10,116. గాజరాజ్ సూర్యనారాయణరాజు గారు ఎస్కేటీసీ 20,000. డాక్టర్ అల్లూరు రామకృష్ణరాజు గారు 10,000 రూపాయలు. సిహెచ్ ఝాన్సీ లక్ష్మి గారు 10,000 రూపాయలు. సిహెచ్ఏవిడి సుబ్రహ్మణ్యం రాజు 10,000 రూపాయలు. కేవీ సత్యనారాయణరాజు కాకినాడ సత్తులు గారు 10,000 రూపాయలు. వేగేశ్న వెంకటరాజు గారు 10,000 రూపాయలు. రమణ గారు. ఎన్విఎస్ సుబ్బరాజు గారు కృష్ణప్రియ అక్వాబిట్స్ 10,000 రూపాయలు. ముదుండి సత్యనారాయణరాజు గారు 10,000 రూపాయలు. వేగేశ్న రామకృష్ణరాజు గారు 10,000 రూపాయలు. కంతేటి వెంకటరాజు గారు 10,000 రూపాయలు. నడింపల్లి వెంకట రామరాజు గారు 10,000 రూపాయలు. భగవాన్ పటేల్. వేగేశ్న రామకృష్ణరాజు గారు శ్రీ అభివృద్ధి 10,000 రూపాయలు. గోపతిరాజు సత్యనారాయణరాజు గారు రిటైర్డ్ ఏడీ 10,000 రూపాయలు. ఏవి బంగారాజు గారు తాడినాడు 10,000 రూపాయలు. ఉప్పులపాటి వెంకటేశ్వరరాజు గారు 10,000 రూపాయలు. అల్లూరు సాయిరాజు గారు సెక్రటరీ 10,000 రూపాయలు. జీవి రామచంద్రరాజు గారు రిటైర్డ్ తహసీల్దార్ 10,000 రూపాయలు. కలిదిండి విఆర్కే వర్మ గారు యూరో కిడ్స్ 10,000 రూపాయలు. కలిదిండి రామరాజు గారు రిటైర్డ్ జూనియర్ సివిల్ జడ్జ్ లాయుధ వర్మ గారు ఫాదరు పైన 10,000 రూపాయలు. కొత్తపల్లి పనివర్మ గారు 10,000 రూపాయలు. ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు గారు ఆనంద గ్రూప్ 10,000 రూపాయలు. వేగేశ్న సత్యనారాయణరాజు గారు రిటైర్డ్ ఇంజనీర్ 10,000 రూపాయలు. జంపన మహారాజు గారు ఏలూరు 15,000 రూపాయలు. సాగి విఠల రంగరాజు గారు చిన్నమేనం 5,000 రూపాయలు. సాగిరాజు విశ్వనాథరాజు గారు కనకదుర్గ శ్రేణియన 5,000 రూపాయలు. గుట్టుముక్కల పల్లాలరాజు గారు వేంపాడు 5,000 రూపాయలు. మంతెన సీతారామ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈడూరు 5,000 రూపాయలు. చెరుకూరు భీమరాజు గారు ఐఓబి 5,000 రూపాయలు. లేటు గాజరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యం రాజు గారు తాతరాజు అంటారు, వారి తరఫున వారి తండ్రి గారు విశ్వనాథరాజు గారు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. మొత్తం దాతలు ఈ సంవత్సరం స్కాలర్షిప్ రూపంలో ఇస్తున్నాం. పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా సమితి తరఫున సమితి వారి ఆధ్వర్యంలో ఉపకార వేతనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సత్యనారాయణ గారికి, ప్రెసిడెంట్ సుబ్బరాజు గారికి, క్షత్రియ కార్పొరేట్ చైర్మన్ సూర్య గారికి, మన స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ గారికి, వేదిక అందిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో సర్వీసెస్ చేస్తూ ఈ సమాజానికి ఉపయోగపడే ఈ సేవా సమితి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. పెద్దలు సుబ్బరాజు గారు ఈ సంస్థకి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. దానికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి.
అలాగే ఈరోజు పేద విద్యార్థులకు మెరిట్ పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరందరూ బాగా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అభివృద్ధి అనేది ఎలా సాధ్యం అవుతుందంటే ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది. ఒక పేద విద్యార్థి చదువుకుని ప్రయోజకుడై ఏ డాక్టరో, ఇంజనీరో, ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఆ కుటుంబమే కాదు, ఆ గ్రామమే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, ఆ జిల్లాయే కాదు, ఆ రాష్ట్రమే కాదు, ఆ దేశానికే పేరు తీసుకొస్తారు. అది విద్యలో ఉన్న గొప్పతనం. అమ్మ, మీరందరూ తల్లిదండ్రులు కష్టపడి బిడ్డను చదివించండి. చదివితే మంచి ప్రయోజకులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యకు పెద్ద పీట వేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంటు, అమ్మ దీవెన పెట్టి 15,000 రూపాయలు చదువుకున్న పిల్ల స్కూల్కి వెళ్తే వారి అకౌంట్లో 15,000 రూపాయలు వేయటం జరుగుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు. మొన్న మీ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు విద్యకి, ఆరోగ్యానికి పెద్ద పీఠం వేస్తాము, విద్య ఆరోగ్యం ఉంటే ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎక్కడో నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుంది. మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో చదువు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. అందరూ చదువుకోవాలి, చదువుకుని ప్రయోజకులు అవ్వాలి. ప్రయోజకులు అవటమే కాకుండా మీరు ఉద్యోగం చేస్తూ మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థితికి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. దయచేసి మీరందరూ కూడా కష్టపడి, ఇష్టపడి చదవండి, మంచి ప్రయోజకులు అవ్వండి. ప్రయోజకులైతే మంచి మేలు జరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను పేదవారి గురించి. కస్తూరిబాయి జూనియర్ కళాశాలలో ఆ క్లాస్ ఫస్ట్ వస్తే ఆ తల్లి, ఆ పిల్లని నేను అడిగాను, పాప మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా తండ్రి కూలి పని చేసుకుంటాడు, మా తల్లి పాచి పని చేసుకుంటుంది, నేను చదువుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుతున్నాను అంతే. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ బిడ్డ ఎంబీబీఎస్ డాక్టర్ అయింది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత ఒక గుడిసెలో, ఒక రేయి షెడ్లో ఉండే కుటుంబం ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి 10 మందిని పోషించే స్థితికి వెళ్ళింది. అది దేనివల్ల సాధ్యమైంది? ఒక విద్య వల్లే సాధ్యమైంది. మీకు ఉచితంగా ఇల్లు ఇచ్చినా, కిలో రూపాయి బియ్యం ఇచ్చినా అది మీ బుద్ధికి పనికి వస్తుంది తప్పితే అభివృద్ధికి పనికిరాదు. అభివృద్ధి అనేది విద్య వల్లే సాధ్యమవుతుంది. అందుచేత మీరందరూ కూడా కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. ముఖ్యంగా మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మీరు ముందున్నారు. ఇందాక సూర్య గారు చెప్పారు, మీకు 33%, 50% అవకాశాలు వచ్చినాయి, ఆస్తిలో సమాన హక్కులు వచ్చినాయి, అన్నిటిలోనూ మీరు సమానంగా ఉన్నారు, దేంట్లోనూ వెనకంజ వేసే పరిస్థితి లేదు. మీరు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఈ సేవా సమితి వారు ఎంబీబీఎస్ చదువుకునే పాపకి 25,000 ఇస్తున్నారు, బీడీఎస్ చదువుకునే ఒకరికి 15,000 ఇస్తున్నారు, సిఏ చదువుకునే ఒకరికి 15,000 ఇస్తున్నారు, బీఫార్మసీ చదువుకునే ఇద్దరికి 15,000 ఇస్తున్నారు, ఎంటెక్ చదివే ఒకరికి 12,000 ఇస్తున్నారు, ఎంసీఏ చదివే ఇద్దరికి 10,000 ఇస్తున్నారు, ఎంబీఏ చదివే ఒకరికి 10,000 ఇస్తున్నారు, ఫస్ట్ బీటెక్ చదివే 8 10,000 ఇస్తున్నారు, సెకండ్ బీటెక్ చదివే 23 మందికి 10,000 ఇస్తున్నారు, థర్డ్ బీటెక్ చదివే 33 మందికి 10,000 ఇస్తున్నారు, ఫోర్త్ బీటెక్ చదివే 16 మందికి 10,000 ఇస్తున్నారు, డిప్లొమా చదివే వాళ్ళకి 4కి 8,000 ఇస్తున్నారు, డిగ్రీ చదివే 12 మంది పిల్లలకి 8,000 ఇస్తున్నారు, ఐటీఐ చదివే 6కి 5,000 కాడికి ఇస్తున్నారు. అలాగే జేఎల్బి గర్ల్స్ హై స్కూల్లో ఎగ్జామినేషన్ ఫీజు 104 మందికి 125 రూపాయలు చొప్పున కడుతున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న
ఈ సేవా సమితి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ నేను కోరేది ఒకటి, మీరు ఇచ్చే స్కాలర్షిప్లు ఇంకా పెరగాలి. ఎందుకంటే మీరు మహారాజులు, మీరు సపోర్ట్ చేయడానికి ఇబ్బంది ఎవరికీ లేదు. రాష్ట్రంలో సుసంపన్నంగా బతికే మహారాజులందరూ కూడా మన భీమవరంలో ఉన్నారు. దానానికి ముందుంటారు. వాళ్ళు మన భీమవరం పట్టణం ఇంత అభివృద్ధి చెందుతుందంటే దానికి ప్రధాన పాత్ర పోషించే దాంట్లో మీరు ప్రధాన పాత్రదారులు. అటువంటి మీరు విద్యకి పెద్ద పీఠం వేయండి. ప్రతి సంవత్సరం 10 లక్షలతో, ఈ సంవత్సరం అయితే 10,98,000 ఇస్తున్నారు. ఇంకా స్కాలర్షిప్లు పెంచి పేద తల్లిదండ్రులకి సపోర్ట్ చేయండి. విద్యను సపోర్ట్ చేస్తే వాళ్ళు మనం పోషిస్తారు. ప్రయోజకులు అయిన తర్వాత మనం వాళ్ళని పోషించక్కర్లా. మనం వాళ్ళ ప్రయోజకులు అయ్యే వరకు పోషించవలసిన బాధ్యత మనదే. దానికి మీ పెద్దలందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించాలని ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను. ఎందుకంటే నాకు విద్య అంటే చాలా ఇంట్రెస్ట్. నేను చదువుకోలేకపోయాను, కనీసం వెనకాల తరాల వారిని చదివించాలనే ఆలోచన తప్పన ఉన్నవాడిని. వాళ్ళు చదువుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఈ దేశం బాగుపడుద్ది. ఇప్పుడు అమ్మ మీరు గ్రహించవలసింది ఏంటంటే, సూర్య గారు చెప్పారు ఉద్యోగాలు చదువు వాళ్ళు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ అని. కార్పొరేట్ రంగంలో కూడా చూడాలని. కానీ అది కాదు. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది. మీరు క్యాంపస్లో ఉండగానే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. దానికి మీరందరూ కష్టపడి ఇష్టపడి చదవండి. పూర్వం ఒక రైతు కూలీని, ఒక రిక్షా కార్మికుని కూడా డాక్టర్, ఇంజనీర్ చదివించే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. మీరు డాక్టర్ చదవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, ఐఏఎస్ చదవాలన్నా, ఐపీఎస్ చదవాలన్నా డబ్బుతో సంబంధం లేదు. మీరు చక్కగా చదవండి. చదివి భావి భారత పౌరులై ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మంచి స్థితికి తీసుకెళ్ళండి. ఎడ్యుకేషన్ ఉన్నట్ల రాష్ట్రం అయితే అది అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది. దానికి విద్యే కారణం. ఆ విద్యకి మీరు పెద్ద పీఠం వేసి బాగా చదవాలని చెప్పి కోరుకుంటూ, ఈ సేవా సమితి వారు ఈ పీరియడ్ అయిపోయింది. 25 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయిపోయింది. రెన్యూ చేయాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే సంస్థల్ని రెన్యూ చేయవలసిన బాధ్యత మాకుంది. ఆర్డీఓ దీని మీద మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే ఈ సంస్థ పెట్టి సేవా కార్యక్రమాలు తప్పితే స్వలాభాపేక్ష లేదు ఈ సంస్థకి. ఇటువంటి సంస్థలను మనం సపోర్ట్ చేసినట్లయితే మనందరికీ మంచి పేరు వస్తుంది. వీరు సమాజానికి ఉపయోగపడతారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది రెన్యూ చేసి మళ్ళీ మీరు 50 సంవత్సరాలు ఇదే సంస్థ రన్ చేయడానికి అవకాశం వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు మీ సేవా సమితి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గుడిమెట్ల తపస్వి. ఏం చదువుతున్నావా? తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ తండ్రి ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ అంటే నెలకి ఎంత ఆదాయం వస్తుంది? పిల్లల్ని కష్టపడి చదివించాలి, వాళ్ళు ప్రయోజనం చేయాలని ఆయన ఈ బిడ్డను చదివిస్తున్నాడు. ఈ బిడ్డ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుని ఎంత పర్సెంట్ తెచ్చిందమ్మా? 75%. వెరీ గుడ్. ఇంకా బాగా చదవాలి.
ఇతను ఆటో డ్రైవరే, బిడ్డని కష్టపడి చదివిస్తున్నాడు. అలా మీ బిడ్డని కష్టపడి ఇష్టపడి చదివించండి. దాట్ల దుర్గా, అందుల నడింపల్లి సెకండ్ MBA DNR కాలేజ్, పాతపాటి నలభరాజు గాయత్రి సత్యశ్రావణి ఫస్ట్ బీటెక్ DNR కాలేజ్, గండి రమ్య హర్షిత ఫస్ట్ బీటెక్ SRKR కాలేజ్, కమ్మిలి లోకేష్ వర్మ ఫస్ట్ బీటెక్ వాసవి కాలేజ్, గూడూరి కార్తీక్ శ్రీనాగసాయి ఫస్ట్ బీటెక్ SRKR కాలేజ్, నాగబేబి ఫస్ట్ బీటెక్ సాగిరాజు తేజశ్రీ సెకండ్ బీటెక్, పెనుమచ్చ మోహిత్ వర్మ సెకండ్ బీటెక్ SRKR కాలేజ్, సెకండ్ బీటెక్ ఓపెన్ చేసింది. మీ పేర్లన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా? రాజశ్రీ నాగేశ్వరి సెకండ్ బీటెక్, వైష్ణవి సెకండ్ బీటెక్ SRKR కాలేజ్, సెకండ్ బీటెక్ విష్ణు కాలేజ్, సెకండ్ బీటెక్ DNR కాలేజ్, జగదీష్ వర్మ సెకండ్ బీటెక్ SRKR కాలేజ్, సెకండ్ బీటెక్ DNR కాలేజ్, తిప్ప నాగ సురేష్ విష్ణు కాలేజ్, ఒడ్డుముక్కల దీపిక థర్డ్ బీటెక్, కోనప్రాజు భాస్కర్ మణిదీపిక తాడి రిటైర్డ్ తహసీల్దార్, రాజరాజు పృథ్వీ నాగసాయి, యశస్విని నాగశ్రీ థర్డ్, పెనుమచ్చ బీటెక్ SRKR ఇంజనీరింగ్ DNR కాలేజ్, పాతపాటి పేరుచెర్ల శశాంక్ సాయి థర్డ్ బీటెక్, సయ్యప్రాజు లక్ష్మీ ప్రసన్న, దుర్గా శ్రీ అన్నపూర్ణ, గోముతరాజు జయశ్రీ. చూసుకోండి మీ పేరు ఉన్నాయా లేదా. వర్మ ఫోర్త్ బీటెక్, వర్మ ఫోర్త్ బీటెక్ ఫోర్త్ బీటెక్ DNR కాలేజ్, సౌజన్య లక్ష్మి సీతారామ కార్తికేయ విష్ణు కాలేజ్, పట్ట థ్యాంక్ యూ ఫర్ దిస్. ధన్యవాదాలు. నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. ఇయర్కి 11 lakhs. థ్యాంక్ యూ. మా పేరెంట్స్ ఇంకా ఇలా వీళ్ళు ఇవ్వడం వల్ల వచ్చింది. విశేషమైన కృషి చేసినటువంటి అటు మా పిల్లలు ఎంతో ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం వస్తే సిగ్నేచర్ తీసుకొని సర్టిఫికేట్ అన్నీ ఇవ్వటం, మరి ఆ పాపలు ఇద్దరు కూడా డాన్స్ టీచర్ గారి పాపలు ఎంతో మాకు సహకారం చేస్తున్నారు. అలాగే మాకు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, అసోసియేషన్ చైర్మన్ ఊరి గారికి, మరి మా సమితి గౌరవాధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు గారికి, అలాగే మా సమితి ప్రెసిడెంట్ సుబ్బరాజు గారికి, వైస్ ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, అన్ని రకాల మెంబర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం ఎంతతో ముగిస్తున్నాం. జై హింద్.